హలో అండి విజ్ఞాన్ గారు. దృశ్యం 1, దృశ్యం 2 సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు దృశ్యం 3 పెద్దగా మనకేం టాక్స్ వినపడట్లేదు, కానీ సైలెంట్గా షూటింగ్ అయిపోతుందంట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనే ఒక వార్త. ఎలా ఉండబోతుంది? గతం ఎప్పుడు మౌనంగా ఉండదు అని ఒక లైన్ మనకి మోహన్ లాల్ గారు ఇవ్వడం, దానికి తగ్గట్టు చాలా మందికి ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఆగలేకపోతున్నాను నేను. ఇప్పుడు అలా సీక్వెన్స్ అలా చేసుకుంటూ పోతే లాస్ట్ హీరోని పట్టుకుని జైలు వేసేస్తారేమో. అదే వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమో ఈ సినిమాలో. అసలు ఇంచుమించు ఇప్పుడు పార్ట్ 1 ఉంది, ఒక రకంగా ఎండ్ అయింది అనుకున్నామా. ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ప్రారంభించిన పర్ఫెక్ట్ సీక్వెల్ ఏమైనా ఉందంటే దృశ్యం 2. అవును, ఇంకా అసలు ఏది నువ్వు ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరంలా పర్ఫెక్ట్ స్టార్ట్అప్, పర్ఫెక్ట్ సీక్వెల్ అసలు అది. గతం ఎప్పుడు మౌనంగా ఉండదు, కరెక్టే. మళ్ళీ ఆయన ఒకసారి వచ్చి తలుపు తట్టి, ఆయన ఇప్పుడు థియేటర్ కొనుక్కొని ఉంటాడు, ఒక్కసారి చెప్పండి ప్లీజ్ రిక్వెస్ట్ అని అనడం. ఆయన అబ్బే నాకేం తెలియదండి అని ఆయన అనడం, ఇండైరెక్ట్గా అతను హింట్స్ ఇవ్వడం. అది గమనించి వీళ్ళు ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి ఆ ఇంటి పక్కన వీళ్ళని వేసి ఒక్కరోజన్నా నిజం చెప్తారేమో, కానీ తవ్వుదాం ఒకసారి వెనక్కి వెళ్దాం మనము. అప్పుడు ఏమని చెప్పాలంటే పోలీస్ స్టేషన్ కింద పెట్టేశారేమో అనుకున్నారు. 2కి వచ్చేసరికి పోలీస్ స్టేషన్ తవ్వారుగా, అక్కడ లేదు. అప్పుడు తర్వాత క్లైమాక్స్ ఎక్కడ చూపించారు మనకి? అది ఇచ్చాడుగా, భస్మం ఇచ్చాడుగా. మరి ఇంకా దొరికిపోయావు నువ్వు, భస్మం ఇచ్చావు. అవును, అంత్యక్రియలు చేయడానికి ప్లీజ్ ఇవ్వండి అంటే లాస్ట్ క్లైమాక్స్లో ఇక నువ్వు నిన్ను నేను ఏమీ చేయలేను అన్నట్టుగా ఎండ్ చేసి దూరంగా వెంకటేష్ ఉన్నాడు, నువ్వు భస్మం ఇచ్చేసావు, నీ కొడుకు భస్మం ఇదే అని. ఇప్పుడు వాళ్ళు దాన్ని DNA ఆధారంగా వెనక్కి వెళ్ళి ఇదే జరిగింది ఇలా జరిగింది అని కూడా తీయొచ్చు. ఇతను తెచ్చి అక్కడ పెట్టినట్టుగా కూడా విజువల్స్ ఏమైనా ఉండొచ్చు. మళ్ళీ క్లైమాక్స్ ఎలా ఎండ్ అవుతుందో చెప్పనా? అసలు ఆ భస్మం నీ కొడుకుదే కాదు ఇంకా ఏదో అని. మరి అలాగే ఉంది, ఈయన దొరకనివ్వట్లా ఎటు చేసి. ఇప్పుడు లాస్ట్ టైం ఒక నవల ఆధారితంగా ఇదంతా ఒక కల్పిత కథ అన్నట్లుగా తనికెళ్ళ బర్ని చేత నవల అది ఒక సినిమా తీయడం, అదొక వింత. అసలు ఇట్లా కూడా తీస్తారా అని. బట్ నవ్వు ఇంకో సీక్వెల్ సరే, బట్ పర్ఫెక్ట్ సీక్వెల్స్ వస్తున్నాయి, అది మాత్రం 100% చెప్పుకోవచ్చు. పార్ట్ 1 అంతా మనం సాయిబాబా ప్రవచనాల కింద తిరిగి అసలు ప్రవచనాలకే వెళ్ళలేదు, మొత్తం కథ అంతా ప్రవచనాలు. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసేమో ఆ ఇంటి పక్కన వాళ్ళు పాపం చాలా వరకు ట్రై చేసింది మీనాతో. ఒక్కరోజు మీనా కక్కేసింది, చెప్పేసింది ఇంకా ఆ రోజు ఏం జరిగింది. అది చాలా హైలైట్. అయినా సరే వీళ్ళు చెబుతారు ఏదో రోజు అని గ్రహించి తన జాగ్రత్తలో తను ఉన్నాడు హీరో. ఇప్పుడు మళ్ళీ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడు అనేది పార్ట్ 3. నువ్వు ఒకటి గమనించావా? పార్ట్ 1లో ఉన్న ఇంత పిల్ల పార్ట్ 2కి ఇంత పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది, వీళ్ళందరూ పెరిగిపోతున్నారు. కథ అవట్లా అసలు, ఇది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. అండ్ అన్నపూర్ణమ్మకి మొగుడిని చంపేశారు, ఎందుకంటే నిజంగానే చలపతి గారు లేరు కదా, అందుకు పార్ట్ 2లో తీశారు. పార్ట్ 1లో చలపతి గారు ఉండే హస్బెండ్ గా, సెకండ్ కోసం ఆయన పాపం బిర్యానీ తింటా చనిపోయాడు. సో ఇక్కడేమో ఆవిడకి అలా ఇచ్చారు. మలయాళంలో ఏం చేశారు మరి? మలయాళంలో చలపతిరావు క్యారెక్టర్ చనిపోలేదే పాపం, ఆయనకు డేట్ లేకుండా పోయాయి, లేకుంటే ఆయన కూడా 4 డేట్లు ఉండేవి చలపతి గారి వల్ల. సో మళ్ళీ ఇది మళ్ళీ హిందీకి వెళ్ళుద్ది, మళ్ళీ అజయ్ దేవగన్, మళ్ళీ శ్రీయ. హిట్ అయింది కదా సినిమా, సూపర్ హిట్, అన్ని భాషల్లోనూ హిట్, ఎన్నిసార్లు తీసినా హిట్. అయితే జీతు జోసెఫ్ గారే మళ్ళీ తెలుగులో చేస్తారా, లేక శ్రీప్రియ లాంటి వాళ్ళు ఇంకెవరికన్నా ఇస్తారా అనేది మాత్రమే. యాక్చువల్ గా ఒక భాషలో చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యి మన దగ్గరకు వచ్చేసరికి డబ్బింగ్ వెర్షన్ అయితే వేరే, ఎంతో కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటాం కాబట్టి. కానీ ఎంతో దృశ్యం ఎంత మార్చినా చూడడానికి బాగుంది. టైంకి దృశ్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నీకు ఒకటి గుర్తు చేస్తాను, గమనించావా లేదో? సూక్ష్మదర్శి సినిమా అంతా దృశ్యం ఇల్లే కదా, కదా అదంతా దృశ్యం ఇల్లే అదంతా. నేను అది సినిమా చూస్తే నాకు అనిపించింది ఈ లొకేషన్ ఎక్కడో చూసాను అంటే దృశ్యమే, మళ్ళీ అక్కడ తీశారు, అది హిట్. ఆ లొకేషన్కి ఏదో ఉంది నిజంగా. మన దగ్గర ఇక్కడ కూడా పెద్ద హిట్, మన దగ్గర కూడా అదే ఇల్లా కాదు కదా, ఎక్కడ మన దగ్గర అదే హౌస్, వెంకటేష్ ఉన్న హౌసే అది, సూక్ష్మదర్శిని హౌస్. వెంకటేష్ బండి తార్ వెహికల్ లోపలికి వెళ్ళడం రావడం, ఆ దారిలో మలయాళంలో నో తెలుగులో తీసినటువంటి, మలయాళంలో మరి ఎక్కడ తీసాడు నాకు తెలియదు,
తెలుగులో almost తీసింది ఒకలాగే అయితే ఉన్నాయిలే కొంచెం అదే హౌస్, ఒకలా ఉండడం కాదు, అదే లొకేషన్, అదే హౌస్. సో ఇప్పుడు మళ్ళీ అదే ఆర్టిస్టులు కంటిన్యూ అవుతారా? 100% వాళ్ళందరూ ఉన్నారు కదా, ఉన్నప్పుడు వాడుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? అండ్ కాకపోతే ఇప్పుడు సత్యం రాజేష్ అండ్ ఆ అమ్మాయి మీద మీనకి నమ్మకం పోయింది. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఎలాగూ బయటపడ్డారు కాబట్టి సీరియస్గానే యాక్ట్ చేస్తారు. అయినా సరే మళ్ళీ ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ. లేదా తనికెళ్ళ బర్ని చేత మళ్ళీ ఏమన్నా తవ్వించి ఆ ప్లానింగ్ అంతా ఇలా ఉందని పూర్ణ కేసు కొట్టేపించింది వాదించి లాయర్గా. సో ఇతనికి ఒక మంచి అడ్వకేట్ కూడా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ పందాలో పార్ట్ 3ని కొనసాగించవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో మీనా గారు అంతకేం చేయట్లేదు కాబట్టి మూవీస్ దీనికి కంటిన్యూ అవుతారా? అవుతుంది. మీనకి ఏమైంది, ఎప్పుడైనా సరే అలాగే ఉంటారు. సో ఈ సినిమా ఖచ్చితంగా దృశ్యము అది ఏంటో తెలియదు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎన్నొచ్చినా సరే దృశ్యమే. మళ్ళీ చూడాలనిపించే సస్పెన్స్, అంటే తెలుసు మనకు కథ ఏమవుతుందో అని, అయినా సరే మళ్ళీ చూడాలనిపించేటువంటి సినిమా. బికాస్ ఆఫ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కావచ్చు, లేకపోతే ఆ కథని మలిచిన విధానమే కావచ్చు. సో ఇప్పుడు దృశ్యం 3 అనౌన్స్మెంట్, గతం ఎప్పుడు మౌనంగా ఉండదు ఆ లైన్తో చెప్పేశారు. మళ్ళీ తవ్వి తీస్తాం, ఈసారన్నా నువ్వు దొరుకుతావు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అయిపోయింది, బట్ తెలుగులో అవ్వాలి కదా, తెలుగులో అవ్వాలా అసలు తెలుగులో స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను. మేబీ అయ్యి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. అప్డేట్ వస్తుంది కదా, వెంకటేష్ గారు అప్డేట్ వస్తుందిగా. అవుతుంది, బట్ అంటే కొంచెం రహస్యంగానే చేస్తున్నారు. సస్పెన్స్ రివీల్ అయిపోతుంది కదా, షూటింగ్ ఇక్కడ చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేస్తే. కానీ అప్డేట్ అయితే చెప్తారు మరి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి షూటింగ్ కూడా సస్పెన్స్ గానే చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. చెప్పేస్తారని ఏం లేదురా బావిలోనే ఉంటుంది శవం అని అలా చెప్తారు కదా, అందుకని చెప్పేసి సస్పెన్స్ గా తీసుకుంటున్నారు. చూద్దాం, ఈ దృశ్యం ఒక్కటే మనం క్లైమాక్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 3 ఎలా ఉండబోతుందో చూడాలి. దాంట్లో ఏం ట్విస్ట్ పెడతారో మనకేం అర్థం కావట్లేదు, మన ఊహకు అందట్లేదు. బట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.